పవన్ కళ్యాణ్ ఒక పక్క రాష్ట్ర రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. ఉప ముఖ్యమంత్రిగా పలు కీలకమైన శాఖలకు మంత్రిగా ఆయన బాధ్యతలు చేపడుతూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఆయన చేతుల్లో ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నటువంటి 3 సినిమాలకు డేట్స్ని కేటాయించడానికి సమయం సరిపోవడం లేదు. అలాంటిది భవిష్యత్తులో ఇక ఆయన సినిమాలు చేస్తాడా అంటే ఖచ్చితంగా అనుమానమే. అందుకే అకిరా ఎంట్రీ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మొదట్లో అతని తల్లి రేణు దేశాయ్ అకిరాకి యాక్టింగ్ మీద ఆసక్తి లేదని చెప్పేది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ అకిరాని యాక్టింగ్ స్కూల్లో చేర్పించింది. గత ఏడాది నుంచి ఆయన పవన్ కళ్యాణ్కి నటన నేర్పించిన సత్యదేవ్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటున్నాడు. మరో 2 ఏళ్లలోపు అకిరానందన్ టాలీవుడ్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయట్టు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతలు చేపట్టిన నిర్మాత అశ్విని దత్ అకిరానందన్ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడట. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అకిరా మొదటి సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి దర్శకత్వం ప్రశాంత్ నీల్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తో పంజా లాంటి స్టైలిష్ మూవీని తీసిన విష్ణువర్ధన్ కూడా అకిరా మొదటి సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం ఉందట. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అకిరా మొదటి సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారనే సమాచారం మాత్రం 100% నిజం. చూడాలి మరి ఏం జరుగుతుందో. అకిరా కూడా తన తండ్రి లాగానే ప్రత్యేకమైన స్టైల్ స్వాగ్ తో యూత్ ఆడియన్స్ ని పిచ్చెక్కిపోయేలా చేయగలడా లేదా అనేది తెలియాలంటే మరో 2 ఏళ్లు ఆగాల్సిందే.